నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. పలమనేరు ఏరియా ఆసుపత్రిని జిల్లా వైద్యశాలగా అప్గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వ స్థాయిలో కృషి చేస్తామని పలమనేరు ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, చిత్తూరు జిల్లా ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తెలిపారు. శనివారం పలమనేరు పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహం మరియు ఏరియా ఆసుపత్రిలో నిర్వహించిన పలు అభివృద్ధి కార్యక్రమాలలో వారు పాల్గొన్నారు. ఓకేనమ్మా. ఫ్లోరింగ్ వేయలేదా అంతే సార్. అన్ని అన్నీ ఉన్నాయి సార్. కొత్తది కూడా కట్టాను సార్. కొత్తది కట్టాను సార్. కొత్త బాత్రూమ్ కట్టాను సార్. ఎలక్ట్రికల్ కూడా ఏమి ఇష్యూ లేదు సార్. అంత నీట్గా ఉంది సార్. ఎంతమంది అన్నారు అంటే చాలా అన్ని హాస్టల్స్ 5 హాస్టల్స్ రిపేర్ చేయాలి. ఇంకా 2 కొత్త బిల్డింగ్స్ కూడా. అవును సార్. ఇప్పుడు 3.7 జూనియర్ 2 హాస్టల్స్ కాలేజ్ స్టూడెంట్స్ మేమైతే కొత్తగా 2 శాంక్షన్ అవి కూడా ఇంకా ల్యాండ్ ఇచ్చేసరికి చేస్తున్నాం సార్. అప్పుడు ఇంకా టెండర్ తెలియదు. కొత్త 2 పెట్టాం సార్. బీసీ మా పాప ఇదేముంది మా వాళ్ళు చెప్పండి. మీరు ఎంపీ గారు వచ్చే వాళ్ళు వదిలేయండి. అందరూ సార్ ఇదంతే సార్. ఇది నా ఫోన్ కరెక్ట్గా పబ్లిక్ ఎగ్జామ్ ఎట్లా ఉంది? స్కూల్ మరి స్కూల్ వేరే మార్గం లేదు. గ్రౌండ్లోనే పెట్టాలా? బయట తీసుకోవాలి. అమ్మాయిలు కదా దీన్ని రెడీ చేయాలి. వేరే హాస్టల్ చదువుకోండి. మున్సిపాలిటీ లేదా ఏమైంది? కాదు మా సంపు ఏమైంది? రండి. ఇది సోలార్ పెట్టేస్తుంది కదా. సోలార్ పెట్టి పైకి తెలుసుకోవాలి. బాగా చదవాలి. ఎంత వచ్చింది రిజల్ట్ చెప్పు నాకు. అన్ని క్లాసులు
తీరరే వీడియో తీసుకో ఓకేనా దా చంద్రన్న నా ఫోన్ వస్తుంది ఏదో మీరు చేస్తే మెథాలజీ ల్యాబ్లో పైన వెళ్ళాను పైన అంతా వచ్చి ఇసుక అంతా ఎత్తేసి అంత క్లీన్ చేపించిన పైన అంతా రెడీ చేపించిన మళ్ళీ వైట్ వాష్ అయితే చేయడం మళ్ళీ లీక్ కాకుండా చూసుకోవాలి. మిషనరీ రాకముందే వైట్ వాష్ అనే దానికి మళ్ళీ దాన్ని రఫ్ చేసి చేయాలి మీరు అంతే కదా రఫ్ చేసి మళ్ళీ దానికి ఇది పెట్టి చేయాలి పట్టి పెట్టాలి పట్టి పెట్టి చేయాలా బట్ నిజంగా అది ఉందా లేదా మిషనరీ పాడైపోతుంది పాడైపోతుంది కదా అంటే వాడికి ఏమన్నా కాంట్రాక్టర్కు ఇన్ని రోజులు వాడికి మళ్ళీ మెయింటెనెన్స్ క్లాస్ ఉందా లేదా చూడాలి ఎందుకంటే వాడు చేసి వెళ్ళిపోయిన తర్వాత 2 years ఉంటుంది మనకి 5 years కూడా ఉంటుంది 5 years దాకా ఏం డిఫెక్ట్ వచ్చినా హీ హ్యాస్ టు రెక్టిఫై అది ప్రొసీజర్ కొన్ని క్లాసులు పెట్టింటాడు అది ఉందా లేదా టెండర్ దాంట్లో చెక్ చేసుకొని ఉంటే ఇమీడియట్గా వాడిని రమ్మని క్లీన్ చేసి ఇవన్నీ తీసి పక్కనేసి క్లీన్ చేసి మళ్ళీ పెట్టండి సార్ మరి సభాముఖంగా మిమ్మల్ని ఒకటి వినిపించుకుంటున్నాను సార్ మాకు ఈరోజు హాస్పిటల్లో ఐపీ సెన్సెస్ 133 ఉంది సార్ యాక్చువల్లీ 100 బెడ్స్ సార్ మనకి 133 సడన్గా ఏదైనా ఎపిడమిక్ వస్తే ఇంకా కూడా ఒకేసారి అడ్మిషన్లు అవుతారు మన హాస్పిటల్ 250 బెడెడ్ హాస్పిటల్ అప్గ్రేడ్ చేయవలసిన చాలా నెసెసరీ అయితే ఉంది సార్ దానివల్ల స్టాఫ్ కూడా ఎక్కువ అవుతారు సార్ హ్యూమన్ రిసోర్స్ ఎక్కువ అవుతారు సార్ 250 బెడ్స్ సార్ మంది ఏమైందమ్మా అది మనం చిత్తూరు ఇక్కడ షిఫ్ట్ చేయాలనుకున్నాం కదా అది వస్తే చాలు కదా గవర్నమెంట్ చేయగలిగింది ఏం లేదు
పలమనేరుకి మార్చుకుంటే సార్ ఫస్ట్ డూప్లికేట్ పెట్టి అప్డేట్ చేస్తే ఆటోమేటిక్గా వాళ్ళు అప్పుడు డిస్ట్రిక్ట్ రికగ్నైజ్ చేస్తారు. అది వచ్చిన ఆటోమేటిక్గా 250 వచ్చేస్తుంది. రెండు ఒకటే కదా అంటున్నా. నువ్వు దీన్ని 250 అప్గ్రేడ్ చేసి మళ్ళీ చేసే బదులు ఆ హాస్పిటల్ని ఇక్కడ షిఫ్ట్ చేస్తే టోటల్ సిస్టమ్ ఇక్కడికి వచ్చేస్తుంది కదా. వాళ్ళు దే వాంట్ టు షిఫ్ట్ ఇట్ సమ్వేర్. గౌరవనీయులు ఎంపీ గారు మాకు సభాముఖంగా లాస్ట్ టైం మీరు కాంపాక్ట్ ప్రామిస్ చేశారు సార్. వీఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్. గౌరవనీయులు ఎమ్మెల్యే గారు మాట్లాడవలసింది. అదేవిధంగా ఈ హాస్పిటల్కు అడిగిన వెంటనే ఈ హాస్పిటల్ కావాల్సినటువంటి పరికరాలను డొనేట్ చేయడంలో ముందుకు వచ్చినటువంటి అమ్మాయిస్ చైర్మన్ దశరథ్ రెడ్డి గారు, అదేవిధంగా డిఫెన్స్ పార్టీకి సంబంధించి శ్రీపురం శెట్టి గారు మరియు వారి మిత్ర బృందానికి అందరికీ కూడా, అదేవిధంగా హాస్పిటల్కి సంబంధించినటువంటి హాస్పిటల్ కమిటీ, డాక్టర్స్, స్టాఫ్ అందరికీ కూడా నమస్కారం. ఈరోజు హాస్పిటల్కి సంబంధించి పూర్తిగా ఎక్కడైతే ఏ అవసరం ఉందో వాటన్నింటినీ కూడా ప్రభుత్వ పరంగానే కాకుండా ఎవరైనా దాతలు డొనేట్ చేస్తే వాటన్నిటి ద్వారా కూడా కొంతవరకు ప్రయత్నం చేస్తున్నాం. ఇంకా ప్రధానంగా మనకు ఈ హాస్పిటల్కు లిఫ్ట్ లేనటువంటి సమస్య ఉంది. దాన్ని కూడా ఆల్రెడీ ఒకరికి సిఎస్ఆర్ నుంచి ఇవ్వమని చెప్పడం కూడా జరిగింది. దాన్ని వాళ్ళు శాంక్షన్ చేసి కూడా ఇచ్చారు. డబ్బులు కూడా ఒక 5 లక్షలు అడ్వాన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం కూడా జరిగింది. త్వరలోనే ఆ పని సంతోషం. ఇప్పుడు కన్నా ఇది కార్యరూపం కలుస్తాం. కాబట్టి ఏవైనా కూడా హాస్పిటల్ ఈ పలమనేరుకు, ఎందుకంటే ఇది నేషనల్ హైవేస్కు 2-3 నేషనల్ హైవేస్ కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు ఎక్స్ప్రెస్ వే కావచ్చు, అదేవిధంగా బెంగళూరు, చెన్నై, మదనపల్లి, కృష్ణగిరి రోడ్డు అన్నీ కనెక్టివిటీ ఉండేటువంటి ప్రాంతం. ఇక్కడ రోడ్ యాక్సిడెంట్స్ కూడా ఎక్కువ జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దానికి సంబంధించి కూడా ప్రభుత్వ పరంగా కూడా చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారి దృష్టి కూడా తీసుకెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు ఉండేటువంటి 100 బెడ్ని 250 బెడ్గా అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రభుత్వం దగ్గర ప్రతిపాదనలు ఉన్నాయి. అంటే ఈరోజు చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి పెద్ద హాస్పిటల్ అపోలో సంబంధించినటువంటి కాలేజ్ వాళ్ళు తీసుకోవడం జరిగింది. అంటే వాళ్ళ నిర్వహణ కిందకి వెళ్ళిపోయింది. ఈరోజు చిత్తూరులో ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ అయితే ఖాళీగా ఉంది. దాన్ని వేరే ప్రాంతానికి మార్చాలనేటువంటి ఆలోచన హెల్త్ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి పలమనేరు కరెక్ట్ అయినటువంటి ప్లేసు. ఈ జిల్లాలో చిత్తూరు తర్వాత ఎక్కువగా కూడా రోడ్ కనెక్టివిటీ కానీ, పాపులేషన్ కానీ అన్ని రకాలుగా కూడా సూట్ అయ్యేటువంటి ప్రాంతం పలమనేరు. కాబట్టి దీనికి ఇవ్వమని చెప్పి కూడా నేను గవర్నమెంట్ దగ్గర చాలా సందర్భాల్లో ఆ సంబంధిత శాఖ మంత్రి దగ్గర కావచ్చు, కానీ అదేవిధంగా ఆ సంబంధిత శాఖ సెక్రటరీ గారికి, డైరెక్టర్ గారికి కూడా చెప్పడం జరిగింది. అది కూడా త్వరలో కార్యరూపం దాలిస్తే పూర్తి స్థాయిలో మనకి కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటాయి. ఇకపోతే ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్స్, స్టాఫ్ కూడా నేను మిమ్మల్ని కోరుకునేది ఏమంటే, వచ్చినటువంటి పేషెంట్స్ను సక్రమంగా సరైన టైంలో మీరు వాళ్లకు మెడికల్కి సంబంధించినటువంటి ఎయిడ్ అందించమని చెప్పి నేను మిమ్మల్ని కోరుకుంటున్నా. అదే కాకుండా మనము ఒకవేళ ఏదైనా చేయలేనటువంటి ఇబ్బంది ఉన్నా కూడా వాళ్ళతో మాట్లాడేటువంటి విధానం కానీ, వాళ్ళ పేషెంట్ మన దగ్గరికి వస్తే వాళ్ళతో మాట్లాడేటువంటి తీరు ద్వారానే ఎక్కువ రోగం కూడా తగ్గేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు కొంత ఓపిక దానికి సమాధానాలు చెప్పి ఈ హాస్పిటల్కు మంచి పేరు తీసుకురావాలని చెప్పి మరొకసారి వారందరికీ కూడా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నా. జై